మన భవమంత్ర ఛానల్లో అందరము కూడా గురు పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి రోజులలో గురు పౌర్ణమి వరకు గురువు యొక్క అనుగ్రహం కోసము, గురువు లేనటువంటి వారికి గురువును పొందేటువంటి మార్గము, అలాగే గురువు అనుగ్రహం చేత కలిగేటువంటి ఫలితములు, ఆ గురువు యొక్క సాధనా విధానాన్ని ఈ రోజున మనమందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి అందరికీ కూడా తెలుసు. కానీ తంత్ర విధానంలో చాలామంది పౌర్ణమికి 7 రోజులు ముందుగా గురుచరిత్ర పారాయణను మొదలుపెట్టి పౌర్ణమి వరకు కూడా గురుచరిత్ర పారాయణ చేస్తారు. ఈ చరాచర సృష్టిలో జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కోసం ఆ విధంగా చేస్తారు. ఒకవేళ ఎవరికైనా సరే గురువు యొక్క అనుగ్రహం కావాలి అనుకునేవారు గురుచరిత్రల లాంటి పెద్ద పెద్ద పారాయణలు చేయలేని వారు, ఎవరికైతే బోధక గురువు కావాలి అని కోరుకుంటారో అటువంటి వారు చేసుకునే విధానం గురించి చెప్తాను. ముందుగా మనందరము కూడా ఇదివరకు మాట్లాడుకున్నాము. గురువు అంటే జ్ఞానాన్ని దివ్యను వెలిగించేటువంటి స్వరూపము, అంటే మనలో జ్ఞానాన్ని కలిగించేటువంటి స్వరూపము గురువు యొక్క స్వరూపము. ఆయన చర్మచక్షువులతో ఉన్నటువంటి మనిషి రూపంలో ఉండొచ్చు, లేదా ఈ చరాచర సృష్టికి మూల పురుషుడైనటువంటి పరమేశ్వర స్వరూపంలో కూడా ఉండొచ్చు. కానీ అందరూ కూడా ఈశ్వరుని గురువుగా భావించి శివాయ గురవే నమః అని చాలామంది అంటారు. దానికి కారణం ఏమిటయ్యా అంటే, ఈశ్వరుడు తన యొక్క ఢమరకాన్ని వాయించాడట ఒకసారి. ఆ ఢమరకంలోంచి ఆ ఈ ఉళక్ అనేటువంటి అక్షరములు పుట్టినవి. అవి మొదటి అక్షరములు. తర్వాత అచ్చులు, హల్లులు ఇలా పుట్టుకుంటూ వచ్చాయి. ఈ అక్షరములకు మూలస్వరూపము అయినటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురుస్వరూపంగా ఈ చరాచర అక్షరాలని కూడా సృష్టిలో ఉండేటువంటి అందరికీ కూడా ఇచ్చారు, జ్ఞానం కలిగిన జీవులన్నిటికీ కూడా. కానీ మనిషి ఉత్తమోత్తమైన జ్ఞానం కలిగిన జీవి కాబట్టి అందులో ఉండేటువంటి అక్షరములతో మంత్రములను క్రోడీకరించి వారికి కావలసినగా వాడుకుంటున్నారన్నమాట. అంటే ఈ చరాచర సృష్టిలో మొట్టమొదటిగా అక్షరాలను తెలియజేసినటువంటి ఈశ్వరుడే అందరికీ గురువు. ఎవరైతే ఈ గురువు యొక్క అనుగ్రహం కావాలి అనుకుంటున్నారో వారు ఒక రుద్రాక్షమాలను, ఒక తెల్లని వస్త్రమును, స్త్రీలైతే చిత్రవస్త్రములు కట్టుకోవాలి, తెల్ల బట్టలు కాకుండా ధరించి, వారు ఆషాఢ శుద్ధ సప్తమి రోజు, అంటే ఈ రోజున నేను వీడియో చేస్తున్నాను, జూలై 2వ తారీఖు నుంచి జూలై 10వ తారీఖు వరకు కూడా గురు సప్తాహంగా జరపబడుతుంది. ఓపిక ఉన్నవారు అందరూ కూడా గురు చరిత్రను పారాయణ చేయడం కానీ, దత్తమంత్రము ఉన్నవారు దత్తమంత్రం చేయడం, గురుమంత్రం ఉన్నవారు గురుమంత్రం చేయడం. ఏ విధమైన గురువు మంత్రము లేకుండా బాధక గురువులు కాకుండా బోధక గురువులు దొరకడం కోసం, బాధక గురువులయ్యే ఎవరయ్యా అంటే మంత్రోపదేశం చేస్తారు. వేరే కొత్త మంత్రం జపం చేయమంటే మంత్రం ఇయ్యరు, నువ్వు ఈ మంత్రం జపం చేయడానికి వీల్లేదని చెప్తారు. వారి దగ్గర ఉన్న విద్యను వేరే వారికి ఇవ్వరు. ఇది విమర్శ కాదు, కొంతమంది జీవితంలో జరిగినవి ఇవన్నీ కూడా. అలాగా వాళ్ళు బాధక గురువులు. బోధక గురువులు ఎవరయ్యా అంటే కొంతమంది తన దగ్గర ఉన్నటువంటి విద్యని శిష్యులకు ఇచ్చి, ఈ ఉపాసన చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఉపాసనలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అనేక రకరకాల మార్గాలు చెప్పి తన యొక్క శిష్యులను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటువంటి వారు. ఈ కాలంలో ఇంకొక రకమైన గురువులు కూడా తయారయ్యారు. నేను చూసిన వాళ్ళల్లో, నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరు అన్యథా భావించకండి. ఇప్పుడు కాలంలో ప్రస్తుతం అందరూ కూడా వ్యాపార గురువులు స్టార్ట్ అయ్యారు. నేను చూసిన వాళ్ళల్లో చాలామందికి మంత్రోపదేశం కావాలంటే 10,000, 25,000, ₹1,00,000 ఇలాగ రేట్లు పెట్టి మంత్రాలను కూడా ఉపదేశం చేసే గురువులు నా జీవితంలో నేను చూసిన వాళ్ళలో చాలా తారసపడ్డారు. ఇటువంటి గురువులు కాకుండా కేవలం మనకి జ్ఞానమును, విద్యను అందించేటువంటి గురువు కావాలి అనుకునేవారు మీ ఇంట్లో ఉండేటువంటి ఈశ్వరుడు ఫోటో ఉంటే ఫోటో, శివలింగం ఉంటే శివలింగం ముందు ఆవు నెయ్యి దీపారాధన చేసి, ముందుగా గణపతికి, మీ ఇష్టదైవమునకు, కులదేవతకు పూజ చేసి, తర్వాత మీ మాతాపితరులకు నమస్కరించి, ఎవరినైతే గురువుగా భావించారో ఈశ్వరుడికి పూజ చేసి, మీ గురువుకి భావించిన గురువుకి కూడా పూజ చేసి
గురుమంత్రం ఉంటే గురుమంత్రము, గురుమంత్రం లేనివారు శివాయ గురవే నమః అనే మంత్రాన్ని ప్రారంభించి మీరు నా గురువు అయి నాతో ఉండి నాకు సకల విద్యలు వచ్చేటట్టుగా మంత్ర యంత్ర తంత్ర విద్యలలో నన్ను ప్రావీణ్యుడిగా చేయవలసింది అని చెప్పి ఆ శివుడిని ప్రార్థించి మీరు ఈ జపాన్ని 7 రోజులలో 1,25,000 చేయగలిగిన వారు 1,50,000 చేయండి. 1,50,000 జపం చేయలేనటువంటి వారు కనుక యథాశక్తిగా జపం చేసి నువ్వు గురుడవై నాతో ఉండి సదా నాకు సిద్ధులను ప్రసాదించమని చెప్పి ఈశ్వరుని వేడుకుంటూ ఈ మంత్ర జపాన్ని నిత్యము జపం చేయాలి. అలాగే జపం చేసిన తర్వాత యథాశక్తిగా మరలా ఆ శివునికి కానీ గురుపటమునకు కానీ ధూపదీపములు ఇచ్చి నైవేద్యంగా పాలు పంచదార లేదా చక్కెర లేదా పటికీ బెల్లము యథాసంభవం పళ్ళు కొబ్బరికాయలు మొదలైనవి నివేదన చేసి ఆ గురువుని ప్రార్థించవలను. అలాగే గురు పౌర్ణమి రోజున వ్యాస భగవానుడి పూజ చేసి ఆ వ్యాసుని యొక్క అనుగ్రహం కూడా పొందవలను. వ్యాస భగవానుడి పూజ ఎందుకు చెయ్యాలయ్యా అంటే వ్యాస భగవానుడు ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి వేదములన్నిటినీ కూడా విభజించి మనకి చాలా విషయములు తెలియజేసినటువంటి గొప్ప వేత్త కాబట్టి ఆయన యొక్క పూజ కూడా గురు పౌర్ణమి రోజు విశేషము. ఒకవేళ గురువునికి కనుక పూజ చేస్తే ఆ వ్యాస భగవానుడిని గురువులో చూసుకుంటూ పూజ చేయవలెను. ఇది గురు పౌర్ణమి పూజ యొక్క అంతరార్థము. ఒకవేళ ఎవరైనా సరే జపమాల లేకుండా కనుక జపం చేయాలి అనుకుంటే ఉదయము కానీ సాయంత్రమునందున కానీ 1 గంట సేపు శివాయ గురవే నమః అనేటువంటి మంత్రముతో ధ్యానము చేసినా కూడా అందరికీ ఉత్తమోత్తమైనటువంటి గురువు దొరుకును. కాబట్టి ఈ సాధన అందరూ చేసుకొనగలరు. స్త్రీలు మాత్రము తామర పూసల మాలతో కానీ ముత్యాల మాలతో కానీ జపము చేయవలను. స్త్రీలు రుద్రాక్షమాలతో జపము చేయకూడదు. ఈ విషయమును గమనించగలరు. శుభం.